నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలన్నీ ప్రజల్ని ఏదో ఒక ప్రలోభాలకు గురిపెట్టి మతం పేర కులం పేర ప్రాంతం పేర చిచ్చు పెట్టేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా మేము ఏ పనినైనా ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తాం. ప్రజాస్వామ్యంలో ఓట్లను కొనుక్కోవడం అమ్ముకోవడం అనేది అప్రజాస్వామ్యం. బీఆర్ఎస్ పార్టీ మందు పంచుతుంది, పైసలు పంచుతుంది, దాన్ని బొందబెట్టాలి ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మందు పంచుతుంది, పైసలు పంచుతుంది, దాన్ని బొందబెట్టాలి. బీజేపీ పార్టీ మందు పంచుతుంది, అదేవిధంగా పైసలు పంచుతుంది. ఈ పార్టీలను బొందబెట్టాలి. ఓటుకున్నటువంటి విలువను తెలుసుకోండి. బతికున్నటువంటి మనిషి ఓటు నమ్ముకుంటే నిన్ను నువ్వు చంపుకున్నట్టు. ఎవరు ఇక్కడ నీకు ఎమ్మెల్యేగా ఉండి నీకు సేవ చేయాలో ఆ ఎమ్మెల్యేలను ఎన్నుకునేటువంటి గొప్ప అవకాశం. లోపలికి పోయి ఎవరికి ఓటేస్తావో కూడా తెలియదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆహర్నిశలు కష్టపడి శ్రమించి మనందరికీ అంబానికైనా అడకదినే తల్లికైనా ఒకటే ఓటు అని చెప్పాడు. కాబట్టి నీకు అటువంటి ఓటుని నువ్వు అమ్ముకోకు. మేము కొనదలుచుకోలేదు, కొనే అంత డబ్బు మా దగ్గర లేదు, ఉన్నా మేము కొనం కూడా. మా కాంశీరామ్ సిద్ధాంతం ఒక ఓటు ఇవ్వండి, ఒక నోటు ఇవ్వండి, మీకోసం పనిచేస్తాము, మీకోసం మీ ప్రతి సమస్య పైన అసెంబ్లీలో గలమిప్పుతాము. కాబట్టి కింది నుంచి వచ్చినటువంటి వాళ్ళము, అణగారినటువంటి కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము, అణగారిన కులాల కోసం పనిచేస్తాము, మాకు ఓటేయండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇలా అమ్మేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఓటుని కొనుక్కోవాలనుకుంటున్న చూసేటువంటి పార్టీలను బొందబెట్టండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం.